బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత లభించడంతో రాష్ట్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిలో ఓర్వకల్లు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 33,000 ఎకరాలు ఓర్వకల్లు హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు కొండలు గుట్టలు చదును చేసి ఏడాదిన్నర కాలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ 1000 మెగావాట్ల యూనిట్తో ఏర్పాటు చేశారు. 3,000 కోట్ల పెట్టుబడితో 5,000 మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగాలు కల్పించేలా జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమకు భూమి పూజ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. కేంద్రం ప్రకటన తర్వాత అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏపీ విభజన చట్టం అమల్లో భాగంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు భారీగా నిధులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఓర్వకల్లో దాదాపు 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలను ఏపీ ఐఐసి ఇప్పటికే సేకరించింది. అందులో కొన్ని పరిశ్రమలకు కూడా భూములు కేటాయించింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారు. చదువుకున్న విద్యార్థులకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలాంటి పరిశ్రమలు లేని నేపథ్యంలో ఇతర పట్టణాలకు వలస వెళ్లి జీవనం గడుపుతున్న పరిస్థితి. అంటే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు కానీ అట్లాగే నైపుణ్యం లేని కూలీలకు కానీ ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే తప్ప ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఒకవైపు కరువు పట్టి పీడిస్తోంది, మరోవైపు ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పైన ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అయితే గత 5 ఏళ్లుగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. కొన్ని పరిశ్రమలు దరఖాస్తు దశలో ఉంటే మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నీరు పుష్కలంగా ఏర్పాటు చేసి అట్లాగే వారికి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు ఇస్తే మరింత పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని స్పష్టమైన హామీ ప్రకటించింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను ఒక నోడ్గా కూడా గుర్తించింది. అంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అనేది ఒక నోడ్గా గుర్తించింది. అంటే అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే 2020లోనే ఈ నోడ్ అంటే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను నోడ్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ఒకవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో, మరోవైపు నిరుద్యోగులైన యువకుల్లో కూడా ఆశలు చిగురించాయి. ఎందుకంటే కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలోనే 25 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు ఉంది. అక్కడికి సమీపంలోనే దాదాపు 10,900 ఎకరాలు ఏపీఐఐసి కూడా సేకరించింది. అవసరమైతే మరింత భూమి కూడా అందుబాటులో ఉంది. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, గడివేంల మండలాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలను ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు నిధులు కేటాయిస్తామన్న ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.